ఇండియాలో గోల్డ్లో ఇన్వెస్ట్ చేయాలనుకునే వారికి చాలా ఆప్షన్లు ఉన్నాయి. ముఖ్యంగా సావరిన్ గోల్డ్ బాండ్స్ పాపులర్ అయ్యాయి. వీటిని మనీ పే చేసి కొంటారు. కొంతకాలానికి రిడీమ్ చేసినప్పుడు లాభాలతో కలిపి పెట్టుబడి పెట్టిన మొత్తాన్ని అందుకుంటారు. ఈ రెండింటి మధ్యలో గోల్డ్ ప్రైస్ పెరగడంతో మంచి రిటర్న్స్ లభిస్తాయి. అంతేకాకుండా మంత్లీ మీకు ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ రేటు కూడా లభిస్తుంది. సాధారణంగా ఇవి 8 ఇయర్స్కి మెచ్యూర్ అవుతాయి. తాజాగా సావరిన్ గోల్డ్ బాండ్ 2017-18 సిరీస్ 7కి నవంబర్ 13తో 8 ఇయర్స్ కంప్లీట్ అయింది. దీన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిడీమ్ చేసింది. ఫైనల్ రిడమ్షన్ ప్రైస్ని గ్రాముకు 12,350గా నిర్ణయించింది. 2017లో ఈ బాండ్ను కొనుగోలు చేసిన ఇన్వెస్టర్లు భారీ లాభాలు అందుకున్నారు. ఈ ఎస్జీబీ సిరీస్ను మొదట 2017 నవంబర్ 13న జారీ చేశారు. ఆ సమయంలో ఇష్యూ ధర గ్రాముకు 3,034 రూపాయలు. ఆన్లైన్లో అప్లై చేసుకునే ఇన్వెస్టర్లకు గ్రాముపై 50 రూపాయలు డిస్కౌంట్ ఉంటుంది. అంటే డిజిటల్ బయర్స్కి గ్రాము 2,984కి దక్కింది. ఈ ఆన్లైన్ డిస్కౌంట్ ఎల్లప్పుడూ ఎస్జీబీ స్కీమ్లో భాగంగా కొనసాగుతోంది. ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ పబ్లిష్ చేసిన 999 ప్యూరిటీ గోల్డ్ యావరేజ్ కాస్ట్ ఉపయోగించి గ్రాముకు 12,350 మెచ్యూరిటీ ప్రైజ్ నిర్ణయించారు. 2025 నవంబర్ 10, 11, 12 తేదీల ధరలను ఉపయోగించి ఆర్బీఐ ఫైనల్ ప్రైస్ డిసైడ్ చేసింది. ఈ మొత్తం గోల్డ్ రిడెంప్షన్ వాల్యూను మాత్రమే సూచిస్తుంది. ఇందులో వడ్డీ కలిసి ఉండదు. 2017 అక్టోబర్లో జారీ చేసిన ఆర్థిక మంత్రిత్వ శాఖ మార్గదర్శకాల ప్రకారం ప్రతి ఎస్జీబీకి 8 సంవత్సరాల మెచ్యూరిటీ పీరియడ్ ఉంటుంది. ఇన్వెస్టర్లు ముందుగా ఎగ్జిట్ కావాలనుకుంటే బాండ్స్ ఇష్యూ చేసిన 5 సంవత్సరాల తర్వాత మాత్రమే అవకాశం ఉంటుంది. అప్పుడు కూడా ఇంట్రెస్ట్ పే చేసిన తేదీల్లోనే విత్డ్రా కాగలరు. సిరీస్ 7కి సంబంధించి అఫీషియల్ మెచ్యూరిటీ డేట్ 2025 నవంబర్ 13. 8 సంవత్సరాల వ్యవధి ముగియడంతో జారీ సమయంలో నిర్ణయించిన నిబంధనల ప్రకారం రిడీమ్ చేశారు. ఈ ఎస్జీబీ నామమాత్రపు ఇష్యూ ధరపై 2.5% ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ రేట్ని చెల్లిస్తుంది. వడ్డీని సంవత్సరానికి 2 సార్లు చెల్లిస్తారు. మెచ్యూరిటీ సమయంలో ఫైనల్ ఇంట్రెస్ట్ని రిడీమ్ వాల్యూతో కలిపి చెల్లిస్తారు. తాజాగా ప్రకటించిన 12,350 రిడీమ్ ప్రైస్లో వడ్డీ ఉండదు. వడ్డీపై పన్ను చెల్లించాల్సి ఉంటుంది. మెచ్యూరిటీ సమయంలో అందుకునే క్యాపిటల్ గెయిన్స్పై ఎలాంటి ట్యాక్స్ ఉండదు. 2017లో గ్రాముకు 2,984 రూపాయలు పెట్టి బాండ్స్ కొన్న వారికి భారీగా రిటర్న్స్ వచ్చాయి. ఇప్పుడు గ్రామును 12,350 చొప్పున రిడీమ్ చేశారు. అంటే గ్రాముపై 9,402 ప్రాఫిట్ వచ్చింది. అంటే ఏకంగా 321% రిటర్న్స్ ఇచ్చింది. పైగా వడ్డీ ఆదాయం కూడా ఉంది.